ఇక అందరికి శనార్థులు ఇక అందరు ఎట్టున్నారు మంచిగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇక మేమైతే ఇలా గోపిగడ కూర అయితే మేము ముంగడు పట్టుకొచ్చినాం. ఈ అన్ననైతే రప్ప గోపిగడ అయితే కడిగేస్తున్నాడు. కడిగేసిన తర్వాత అట్లకి వేసినాం టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా కోసి ఇక పొయ్యి మీద బగోన్ పెట్టి అన్న నూనె పోసి ఇంత జీలకర్ర వేసి అది కొద్ది గోళం కైలమాకి వేసుకొని ఇక గదే టైంలో కొద్దిగా పచ్చిమిరపకాయ చల్లుకొని అది కొద్దిగా గోలంగానే కొద్దిగా కలుపుకొని అందులో ఉల్లిగడ్డ చల్లుకొని ఇట్లా కలిపి అయితే కొద్దిగా గోలంగానే ఇక గదే టైంలో కొద్దిగా పచ్చడి కర్రలైన పసుపు వేసి అట్లా కొద్దిగా అల్లం వేసి మంచిగా కలుపుకొని పచ్చివాసన మీద గోలిచ్చి అందులో అయితే కొద్దిగా మడసనం పెట్టి ఆ గోపిగడ్డ మొత్తం వేసి కొద్దిగా ఇరుగ మరగ కలిపిన అయితే గిట్ల కనబడుతుంది. మళ్ళా కలుపుకొని ఇక పెనం మీద మూత పెట్టిన మోకల 3 నిమిషాలు ఆగి మూత వేసి చూస్తే గోపిగడ్డ అయితే గోతిగానే గోలింది. గిట్టనే కలిపిన ఇదైతే సరిపోదని చెప్పేసి మళ్ళా మూత పెట్టిన ఇక మూత పెట్టి ముచ్చటగా 3 నిమిషాలు ఎదురు చూసి ఆయన మూత వేసి టమాటాలు వేసి ఇట్లా ఇరుగా మరుగా కలుపుకొని గదే మొక్కల ఉప్పు తీసుకొని సన్నపు ఉప్పు చల్లుకొని మూత పెట్టిన తర్వాత 5 నిమిషాలు ఆగి మూత వేసిన తర్వాత నీళ్ళు ఊరినాయి. నీళ్ళు ఊరంగానే ఇంకేముంది ఇంత కారం ఇంత ధనియాల పొడి వేసిన నాకు తగ్గంత నేను వేసుకొని మంచిగా కలుపుకొని సగం గిలాస నీళ్ళు తీసుకున్నా. నాకు తగ్గంత నేను సగం గిలాస నీళ్ళు పోసుకున్న తర్వాత ఇంకేముంది నీళ్ళు పోసిన కొద్దిగా అట్లా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే కూర కొద్దిగా దగ్గరగా కాగానే మనం ముందుగా కోసి పెట్టుకున్న కొత్తిమీర తీసి ఆ నాయంతా మీద చల్లిన తర్వాత అట్లా చల్లి ఏం చేసినా మూత పెట్టిన సరే మూత పెట్టినా కూడా కరెక్ట్ 5 నిమిషాల తర్వాత మూత అయితే కూర అయిపోయింది. కూర కాగానే ఇంకేముంది కూర కాగానే ఈ కూర ఎట్లయినా మేము తింటాం కానీ ఈ వీడియో చెప్పొచ్చేది ఏంటంటే మీరు మాత్రం ఫాలో చేసి అసలు మర్చిపోకూరి. ఈ వీడియో ఎలా అనిపించేది మీరు కామెంట్ చేసినట్లయితే అసలు మరొకరు దోస్తులు నేను పోతున్నా బాయ్.